హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం యూబీఎస్ గురించి మరిన్ని క్రేజీ అప్డేట్స్ తెలుసుకోబోతున్నాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల ముందు 3 చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో కొన్ని సినిమాలు సగం షూటింగ్ కాగా మరికొన్ని పూర్తి కావాల్సినది ఉన్నది. అలాంటి చిత్రాల్లో ఉస్తాద్ భగవత్ సింగ్ సినిమా కూడా ఒకటి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతోంది. ఇందులో హీరోయిన్ గా శ్రీలీలని కూడా ఎంపిక చేయడం జరిగింది. ఈ చిత్రానికి సంబంధించిన క్లిప్స్ కూడా రిలీజ్ చేయగా అభిమానులు సూపర్ గా నచ్చింది. దీంతో ఖచ్చితంగా హరీష్ శంకర్ మళ్ళీ గబ్బర్ సింగ్ లాంటి సినిమాతో అభిమానులను మెప్పించడానికి సిద్ధమవుతున్నారనే విధం అందరూ భావించారు. అయితే ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తూనే ఉండడంతో డైరెక్టర్ హరీష్ శంకర్ రవితేజతో కలిసి మిస్టర్ బచ్చన్ అనే సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా రీమేక్స్ సినిమా అయినప్పటికీ ఘోరమైన డిజాస్టర్ ని మూట కట్టుకుంది. ఉస్తాద్ భగవత్ సింగ్ చిత్రం కూడా తమిళంలో వచ్చిన తేరీ సినిమాకి రీమిక్స్ అన్నట్లుగా వార్తలు వినిపించాయి. ఈ చిత్రాన్ని ఇటీవలే బాలీవుడ్ లో వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా డైరెక్టర్ కలిసి దర్శకత్వం తమిళ డైరెక్టర్ అట్లీ నిర్మాణంలో బేబీ జాన్ అనే టైటిల్ తో తెరకెక్కించారు. ఈ సినిమా కూడా ఫ్లాప్ గా మిగిలిపోయింది. దీంతో ఇప్పుడు ఉస్తాద్ భగవత్ సింగ్ సినిమాపై కూడా ఇలాంటి అనుమానాలే మొదలవుతున్నాయి. ప్రస్తుతం డైరెక్టర్ హరిశంకర్ కూడా సరైన ఫామ్ లో లేరని, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇతర సినిమాల కమిట్మెంట్ల వల్ల కూడా ఈ సినిమా ఉంటుందా లేదా అనే చర్చ ఇప్పుడు ఇండస్ట్రీలో మొదలైంది. అంతేకాకుండా చాలా మంది ఇటీవల డైరెక్టర్లు తను సమయాన్ని ఇచ్చినా కూడా వృధా చేశారనే విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. మరి వీటన్నిటినీ చూస్తూ ఉంటే అసలు ఉస్తాద్ భగవత్ సింగ్ సినిమా ఉంటుందా లేదా చూడాలి. మరి ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్ లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.